సచివాలయంలో ఐటీ సామాగ్రి కొనుగోలులో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. టెండర్లు లేకుండానే 270 కోట్ల పనులు కట్టబెట్టారని నిర్ధారించారు. 5 లక్షల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాలని జీవో నెంబర్ 94 స్పష్టం చేస్తున్నా ఆ నిబంధనను పాటించలేదని దర్యాప్తులో తేలింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా గ్లోబల్ టెండర్లతో సచివాలయంలో ఐటీ పనులు చేపట్టినట్లు విచారణలో తేలింది. పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. సచివాలయంలో 270 కోట్లతో పనులు చేపట్టినా కొటేషన్లు అడగడం వరకే పరిమితం కావడం వెనుక కారణాలపై విజిలెన్స్ లోతుగా ఆరా తీస్తోంది. ఇలా చేయడానికి ఐటీ శాఖ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని భావిస్తోంది. సమయం లేకపోవడంతోనే ఇలా చేశామంటున్న వాదనలో డొల్లతనముందని అనుమానిస్తోంది. 2020 జూలైలో పాత సచివాలయాన్ని కూల్చేశారు. 2021 జనవరిలో కొత్త నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 మే 1న కొత్త సచివాలయంలో కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. పాత సచివాలయాన్ని కూల్చేసిన తర్వాత దాదాపు 3 ఏళ్ల సమయం దొరికింది. కొత్త సచివాలయంలో ఐటీ ప్రొక్యూర్మెంట్ తప్పనిసరైనా ఆ విషయాన్ని ఐటీ శాఖ గుర్తించకపోవడం వెనుక కారణాన్ని విజిలెన్స్ విశ్లేషిస్తోంది. చివరకు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేసేందుకు కొద్ది రోజుల ముందుగా హడావిడిగా ఐటీ ప్రొక్యూర్మెంట్ కోసం కార్యాచరణ ప్రారంభించడంలో మతలబేమిటనే అంశంపై కూపీలాగుతోంది. అయితే 2022 డిసెంబరు 1న 7 రిజిస్టర్డ్ కంపెనీల నుంచి సామాగ్రి కోసం కొటేషన్లు మాత్రం స్వీకరించారు. అనంతరం సమయం లేదంటూ టెండర్లకు వెళ్లకుండానే నామినేషన్లపై ఓ కంపెనీకి పని అప్పగించడంపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. కొత్త సచివాలయంలో అన్ని శాఖలకు కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలతో పాటు సెక్రటేరియట్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ను ఏర్పాటు చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగించారు. ఇందుకు సంబంధించి గతంలోనే సుమారు 180 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటిది దాదాపు అంతకు రెట్టింపు వ్యయంతో సచివాలయం ప్రారంభోత్సవ సమయంలో ఐటీ ప్రొక్యూర్మెంట్ పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో కంప్యూటర్ల కొనుగోళ్లతో పాటు ఇతరత్రా పనుల్లోనూ మార్కెట్ ధరల కంటే అధికంగా వెచ్చించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. లక్ష విలువైన సామగ్రికి సుమారు 3 లక్షల వరకు వెచ్చించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపైనే ప్రస్తుతం విజిలెన్స్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సామగ్రి కొనుగోళ్లకు వెచ్చించిన సొమ్ముకు సంబంధించిన వివరాల గురించి ఇప్పటికే సమాచారం సేకరించింది. వాటికి బహిరంగ మార్కెట్లో ఎంత వ్యయం ఉంటుందని ఆరా తీస్తోంది. మరోవైపు తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ఈ పనులు చేపట్టకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఐటీ పరికరాల కొనుగోలు సంబంధిత పనులు టీఎస్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సచివాలయంలో మాత్రం ఎందుకు భిన్నంగా జరిగిందో ఆరా తీసిన అనంతరం సమగ్ర వివరాలతో విజిలెన్స్ తుది నివేదిక అందించనుంది.